నందీశ్వర. ఒకానొక సమయంలో శిలాదుడు అనే మహర్షి ఉండేవారు. ఈయన ఇంద్రుడి గురించి తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు. శిలాదుడు అన్నాడు, నాకు అయోని సంభవుడైన కుమారుడు, అంటే స్త్రీ గర్భం నుంచి వచ్చినవాడు కాదు, చిరంజీవి మరియు గొప్ప భక్తి ఉన్న కుమారుడు కావాలి. ఇంద్రుడు అన్నాడు, ఇలాంటి కోరిక నన్ను ఎప్పుడూ ఎవ్వరూ అడగలేదు. నీ కోరిక నేను తీర్చలేను, ఎందుకంటే నేను కొంతకాలమే ఈ పదవిలో ఉంటాను. నా తర్వాత వేరొక ఇంద్రుడు వస్తారు. నాకే లేదు చిరంజీవి తత్వం, నాకే లేదు శాశ్వతత్వం. నేను ఎలా ఇవ్వగలను? నువ్వు అసలు నా గురించే ఎందుకు తపస్సు చేశావు? నేను ఇవ్వగలనని ఎలా అనుకున్నావు? నాకు ఆ సమర్థత లేదు. కానీ నువ్వు ఇంత తపస్సు చేశావు గనుక నీ కోరిక తీర్చగలిగిన వాడు ఎవరో చెబుతా. నువ్వు లోకానికి విరుద్ధమైన కోరిక కోరావు. ఇది కేవలం పరమశివుడు ఇవ్వగలడు. నువ్వు పరమశివుడి గురించి తపస్సు చేయి. శిలాదుడు సరే అని తపస్సు మొదలుపెట్టాడు. ఆ ప్రాంతంలో ఉన్న కీటకాలు శిలాదుడి శరీరాన్ని తినడం మొదలుపెట్టాయి. శిలాదుడు మాత్రం అలానే తపస్సులో ఉన్నాడు. కొంతకాలానికి తన శరీరం మొత్తం తినేశాయి కీటకాలు. అస్థిపంజరం ఒక్కటే మిగిలింది. తన అస్థిపంజరంలో అస్తిత్వం అలానే ఉండి చైతన్యం ఉండడం వలన తపస్సు కొనసాగుతుంది. ఇది చూసిన పరమశివుడు పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి మరియు ప్రమదగణాలతో శిలాదుడి దగ్గర నిలబడ్డారు. శిలాదుడు తపస్సులోనే ఉన్నాడు. చర్మం, అవయవాలు లేనందున స్పర్శ లేక తపస్సు నుంచి బయటికి రాలేదు. పరమశివుడు తన కుడికాలి బొటనవేలుని శిలాదుడి ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టడంతో తపస్సు నుంచి బయటికి వచ్చాడు. పరమశివుడు శిలాదుడి భక్తికి సంతోషించి ఏం కావాలి అని అడిగారు. శిలాదుడు పరమశివుడిని చూసి సంతోషంలో అన్నాడు, ఈశ్వర, నీలాంటి కొడుకు అయోనిజుడు, పరమభక్తుడు, చిరంజీవి నాకు కొడుకుగా కావాలి. పరమశివుడు అన్నారు, నాలాంటి వాడు ఇంకొకడు లేడు. నేనే నీకు కొడుకుగా రావాలి గనుక నేనే నీకు కొడుకుగా వస్తాను. శిలాదుడికి తన శరీరం పూర్వంలా చేసి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత శిలాదుడు శివుడికి సంబంధించిన యజ్ఞం చేయడానికి యజ్ఞవాటిక ఏర్పాటు చేసి కొన్ని అగ్నిగుండాలు ఏర్పాటు చేసి యజ్ఞం చేస్తున్నాడు. ఒక అగ్నిగుండం నుంచి ఒక బాలుడు ఆవిర్భవించాడు. తలపై చంద్రరేఖ ఉన్న కిరీటంతో, శరీరమంతా తెల్లగా భస్మంతో 4 చేతులు ఉన్నవాడు బాలుడి రూపంతో బయటికి వచ్చాడు. శిలాదుడు చాలా సంతోషంతో ఆ పిల్లవాడిని నంది అని పిలిచాడు. శివుడిలోంచి వేదాలు వచ్చాయి. ఆ వేదాలు ధర్మం గురించి చెబుతాయి. అందుకని పరమశివుడు ఆది వృషభాన్ని పిలిచాడు. ఇది ధర్మస్వరూపమైనది. నువ్వు నందీశ్వరుడిగా, నా స్వరూపంగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించు. అందుకని బాలశివుడిగా ఆవిర్భవించాడు. ఆ బాలుడు శిలాదుడి దగ్గర పెరుగుతున్నాడు. కొంతకాలానికి కొందరు దేవతలు శిలాదుడి దగ్గరికి వచ్చి అన్నారు, నువ్వు ఎటువంటి స్వరూపం కోరావో అటువంటి స్వరూపం నీకు ఇచ్చాడు. కానీ పిల్లవాడిది అల్పాయువు, జ్ఞానము చేత చిరంజీవి అవుతాడు కానీ శరీరం చేత చిరంజీవి కాడు. శిలాదుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇది చూసిన నంది శిలాదుడితో అన్నాడు, నాన్నగారు, మీరు బాధపడకండి, నేను శివుడి గురించి తపస్సు చేస్తా అని తపస్సు మొదలుపెట్టాడు. పరమశివుడు ప్రత్యక్షమై అన్నారు, మీ నాన్న కోరినప్పుడే నేను నీకు చిరంజీవి తత్వం ఇచ్చాను. మీ నాన్నని పరీక్ష చేయడానికి ఆ దేవతలు వచ్చి అలా చెప్పారు. నీ తపస్సుకి నేను చాలా ఆనందిస్తున్నా అని తన మెడలోని మాలని తీసి నందికి వేశారు. అప్పుడు నందికి శివుడిలా 3వ కన్ను, 5 ముఖాలు, 10 చేతులు వచ్చాయి. పార్వతీదేవి నందిని తన కొడుకులా దగ్గరికి తీసుకుంది. పరమశివుడు తన జటలలో ఉన్న నీటిని ఆ పిల్లవాడిపై చల్లితే అవి నందిపై నుంచి జారి 5 పాయలుగా త్రిస్త్రోత్ర, జటోదక, స్వర్ణోదక, జంబోనది, వృషధ్వని, వీటి మధ్యలో శివలింగం ఉంది. నందీశ్వరుడిని ప్రమదగణాలకి అధిపతి చేసి మరుత్తుల యొక్క కుమార్తె సూయసనిచ్చి వివాహం చేశారు. నీకు ఇంత గౌరవం దక్కడానికి కారణమైన నీ తండ్రి శిలాదుడిని నా ప్రమదగణాలలో చేరుస్తున్నాను. అలానే నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. ధర్మం వేదాలలో చెప్పబడినది. ఈ ధర్మం నందీశ్వరుడి యొక్క 4 పాదాలు. ఈ 4 పాదాలు సత్యము, శౌచము, తపస్సు, దయ. వీటిపైనే మహాశివుడు కూర్చుంటాడు. మనం శివాలయం వెళ్ళినప్పుడు ఎప్పుడూ శివలింగం నందీశ్వరుని మధ్యలో వెళ్ళొద్దు.
మన ఎడమ చేతి బొటన వేలిని, చూపుడు వేలిని నందీశ్వరుడి కొమ్ములపై పెట్టి, మన కుడి చేతిని వృషణాలపై పెట్టి కొమ్ముల మధ్యలోంచి శివలింగం చూస్తూ హరహర మహాదేవ శంభోశంకర అని దర్శించుకోవాలి. ఇలా చేస్తే మనం కైలాసంలో ఉన్న శివుడిని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుంది. ఒకసారి పరమశివుడు నందీశ్వరునితో అన్నారు, లోకంలో నీకు బాగా ఇష్టంగా ఏం కనబడుతున్నాయి? నందీశ్వరుడు అన్నారు, ఇష్టము అయిష్టము అనేవి ఉండడానికి నాకు లోకమంతా నువ్వే కనబడుతున్నావు. అయితే అలా చూస్తున్న నువ్వు ఎవరు? నేననేది వేరే ఉన్నానా? నేనే నువ్వు, నువ్వే నేను. ఈ మాటలకి శివుడు చాలా సంతోషించారు. ఓం నమః శివాయ.